హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా సింపుల్గా అనిపించినా చాలా లోతైనది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది మనందరికీ తెలుసు. కానీ మనసు మాత్రం దానికి ఒప్పుకోదు. మనకు నచ్చిన రోజులు వస్తే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మాట వింటే, ఇంట్లో శాంతి ఉంటే, పిల్లలు నవ్వుతూ ఉంటే, డబ్బు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోతే మనకు అనిపిస్తుంది ఇలా ఎప్పటికీ ఉండిపోతే బాగుంటుంది అని. కానీ జీవితం ఒకే స్థాయిలో నిలబడదు. ఒకరోజు మనం చాలా బలంగా ఉంటాం, మరో రోజు అదే మనం బలహీనంగా అనిపిస్తాం. ఒకరోజు మన మాటకు విలువ ఉంటుంది, మరో రోజు మనం చెప్పింది ఎవరూ పట్టించుకోరు. అప్పుడు మనసుకు బాధేస్తుంది. ఇదేం మార్పు? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను తప్పు చేశానా అని మనసు ప్రశ్నలు అడుగుతుంది. కానీ జీవితం సమాధానం వెంటనే చెప్పదు. జీవితం మారడానికి కారణం మనమే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుషులు, సమయం, అవకాశాలు ఇవన్నీ కలిసి మార్పును తీసుకొస్తాయి. కొన్ని మార్పులు మనకు ఇష్టం, కొన్ని మార్పులు మనకు ఇష్టం ఉండవు. ఇష్టం లేని మార్పులు మనల్ని ఎక్కువగా కలచివేస్తాయి. ఉదాహరణకు, ఒక అమ్మ తన జీవితమంతా కుటుంబం కోసం కష్టపడుతుంది. పిల్లల కోసం తన కోరికలను వదులుకుంటుంది. భర్త కోసం తన భావాలను మింగేస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఆమెకు అదే ప్రపంచం అవ్వాలి. కానీ ఒకరోజు పిల్లలు పెద్దవాళ్ళవుతారు. వాళ్ళ ప్రపంచం మొదలవుతుంది. అమ్మ మాట వినే రోజులు తగ్గిపోతాయి. అప్పుడు ఆమె మనసు అడుగుతుంది, నా స్థానం ఎక్కడా అని. ఇది ఆమె కోరుకున్న మార్పు కాదు, కానీ జీవితం ఆమె ముందు పెట్టిన మార్పు. ఇక్కడ ఒక నిజం దాగి ఉంటుంది. మనది కానిది కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము అనుకోని బాధలు, మనకు సంబంధం లేని సమస్యలు, మన తప్పు కాకపోయినా మనమే భరించాల్సిన పరిస్థితులు. అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఎందుకంటే జీవితం మనకు ఒక విషయం నేర్పాలి అనుకుంటుంది. బలంగా ఉండడం, సహనంగా ఉండడం, మనసు విరిగినా ధైర్యంగా నిలబడడం. మనకు నచ్చని రోజుల్లో మనం నవ్వుతాం, కానీ మనకు నచ్చని రోజుల్లోనే మనం ఎదుగుతాం. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అని. కానీ నిజంగా ఆలోచిస్తే, మార్పు లేకపోతే మనం నేర్చుకునే వాళ్ళమా? బాధ లేకపోతే మనం బలంగా మారేవాళ్ళమా? నిరాకరణ లేకపోతే మన విలువ మనకు తెలుసా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటే అది శాపం కాదు, అది ఒక అవకాశం. మనం ఒక స్థాయిలోనే ఉండిపోకుండా మనలో కొత్త బలం, కొత్త అర్థం, కొత్త అవగాహన రావడానికి అవకాశం. అవును, మార్పు బాధిస్తుంది, మనసు ఒప్పుకోదు. కొన్ని రాత్రులు నిద్ర పట్టదు, కొన్ని రోజులు మనసు బరువుగా ఉంటుంది. కానీ ఆ బాధలోనే ఒక ప్రశ్న దాగి ఉంటుంది, ఇక్కడి నుంచి నేను ఎలా ముందుకెళ్ళాలి అని. ఇదే జీవితం మనకు అడిగే అసలు ప్రశ్న. మనకు నచ్చిన పరిస్థితుల్లో ఉండడం సులభం, కానీ మనకు నచ్చని పరిస్థితుల్లో కూడా నిలబడగలగడం అదే అసలు శక్తి. మనది కానిది ఎదుర్కోవడం అంటే అది మనం అంగీకరించాలి అని కాదు, అది మనం భయపడకూడదు అని అర్థం. మనసు కొంచెం విరిగినా మన గౌరవం తగ్గకూడదు, మన ఆశ చచ్చిపోకూడదు, మన విలువ మనకే తగ్గకూడదు. జీవితం మారుతుంది, మనుషులు మారుతారు, సంబంధాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. కానీ ఒక విషయం మాత్రం మారకూడదు, మన లోపలి బలం. మనది కానిది కూడా ఎదుర్కోవాలి, ఎందుకంటే మన జీవిత ప్రయాణంలో అది కూడా ఒక పాఠం. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి మీరు కోరుకున్నది కాకపోవచ్చు, కానీ అది మీరు బలంగా మార్చేందుకు వచ్చిన ఒక దశ కావచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అందుకే ఆశ ఉంటుంది, అందుకే రేపు అనేది ఉంటుంది, అందుకే జీవితంలో మార్పు అనేది ఉంటుంది. జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంది. మన తప్పు కాకపోయినా మనమే బాధపడాలి, మనకు సంబంధం లేకపోయినా మనమే భరించాలి, మనం అడగకపోయినా మన భుజాల మీదే బాధ్యతలు పడతాయి. అప్పుడు మనసు అడుగుతుంది, ఇది నా పని ఏంటి, నేను ఎందుకు ఇన్ని భరించాలి అని. కానీ జీవితం ఒక చిన్న సత్యం చెబుతుంది, బలమైన వాళ్ళ మీదే ఎక్కువ భారం పడుతుంది. ఒక ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ముందు నిలబడతారు? ఎవరు నిశ్శబ్దంగా అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తారు? ఎవరు తమ బాధను పక్కన పెట్టి కుటుంబం కోసం నిలబడతారు? అదే మనం. మనది కానిది మన మీద పడడానికి కారణం మనలో ఉన్న సహనం, మనలో ఉన్న బాధ్యత, మనలో ఉన్న ప్రేమ. ఒక అమ్మని తీసుకోండి, ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చినా ఆమె ముందుగా స్పందిస్తుంది. పిల్లల సమస్య, భర్త సమస్య, డబ్బు సమస్య, బంధువుల సమస్య అన్నీ ఆమె గుండెల్లోకి చేరుతాయి. అది ఆమె కోరుకున్న జీవితం కాదు, కానీ ఆమె వదులుకోలేని జీవితం. మనది కానిది మన మీద పడుతుంది, ఎందుకంటే మనము లేదు అని చెప్పలేకపోతాం. మనసు ఒప్పుకోదు, ప్రేమ అడ్డుకుంటుంది. చాలాసార్లు మనం మనసులోనే మౌనంగా అడుగుతాం,
ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటున్నారా అని. కానీ మన బాధను వినేవాళ్ళు చాలా తక్కువ. మన బలాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ. ఇది బాధ కలిగించే విషయం. మన బలం, మన సహనం, మన మౌనం ఇవన్నీ కొందరికి అలవాటైపోతాయి. వాళ్ళు అనుకుంటారు ఇది ఎప్పుడూ ఇలానే ఉంటుంది, ఇది ఎప్పుడూ భరిస్తుంది అని. కానీ వాళ్ళు మర్చిపోతారు మనసుకి కూడా ఒక హద్దు ఉంటుంది అని. మనది కానిది మన మీద పడడం అనేది ఒక పరీక్ష. మన బలం ఎంత, మన గౌరవం ఎంత, మన పరిమితి ఎక్కడా? జీవితం మనల్ని పరీక్షించడానికి మాత్రమే కాదు, మన విలువ మనకే చూపించడానికి కూడా. ఒకరోజు మనం మౌనంగా భరిస్తాం, రెండో రోజు కూడా భరిస్తాం. కానీ మూడో రోజు మనలో ఒక స్వరం వస్తుంది, ఇప్పుడైనా నా కోసం నిలబడాలి అని. అదే క్షణం నుంచి మార్పు మొదలవుతుంది. మనది కానిది ఎదుర్కోవాలి అంటే మనల్ని మనం కోల్పోవాలి అని కాదు, మన హద్దులు తెలుసుకోవాలి, మన గౌరవాన్ని కాపాడుకోవాలి, మన మనసు పూర్తిగా విరిగిపోకుండా చూసుకోవాలి. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, నేను భరిస్తేనే ఇల్లు శాంతిగా ఉంటుంది, నేను మౌనంగా ఉంటేనే సంబంధాలు నిలుస్తాయి అని. అది కొంతవరకు నిజం కావచ్చు. కానీ మన మౌనం మనల్ని లోపల ఖాళీ చేస్తే, మన గుండె నిండా బాధ పెరిగితే అప్పుడు ఆ శాంతి అసలు శాంతేనా? మనది కానిది మన మీద పడడం ఆపలేము, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు మనం రెండు విధాలుగా స్పందించవచ్చు. మౌనంగా విరిగిపోవచ్చు, లేక మౌనంగా బలంగా మారవచ్చు. ఇద్దరిలో తేడా చిన్నది, కానీ ఫలితం చాలా పెద్దది. విరిగిపోతే మనం మనల్ని కోల్పోతాం, బలంగా మారితే మనం మనల్ని కనుక్కుంటాం. మనది కానిది కూడా ఎదుర్కోవాలి, ఎందుకంటే అది మన జీవితంలో ఒక అధ్యాయం, మన కథలో ఒక మలుపు. ఇప్పుడే మీరు ఏదైనా ఎదుర్కొంటున్నారా? మీకు సంబంధం లేని సమస్యల వల్ల బాధపడుతున్నారా? ఎవరో చేసిన తప్పులు మీరు భరిస్తున్నారా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు బలహీనులు కాదు, మీరు బాధ్యత గలవారు, మీరు ప్రేమతో ఉన్నవారు. కానీ అదే సమయంలో మీరు మీ కోసం కూడా ఉండాలి. మనది కానిది మన మీద పడుతుంది, కానీ మన విలువ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. జీవితంలో చాలా కఠినమైన అనుభవం ఏమిటంటే, మన తప్పు కాకపోయినా మనమే బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. వేరే ఎవరో చేసిన తప్పుకు దాని ఫలితం మన మీద పడుతుంది. అది అన్యాయం అనిపిస్తుంది, మనసు విరిగిపోతుంది, కోపం వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. కానీ చివరికి మనం మౌనంగా ఆ బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే మనకు సంబంధం ఉంది, మనకు ప్రేమ ఉంది, మనకు బాధ్యతాభావం ఉంది కాబట్టి. ఒక కుటుంబంలో తీసుకోండి, ఒకరు తీసుకున్న తప్పు నిర్ణయం అందరూ భరించాల్సి వస్తుంది. ఒకరు చేసిన అప్పు ఇంట్లో అందరి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఒకరు ఇచ్చిన మాట ఇంట్లో సంబంధాలను పాడు చేస్తుంది. కానీ చివరికి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. చాలాసార్లు ఆ వ్యక్తి మనమే కావచ్చు. మన తప్పు కాదు, మన నిర్ణయం కాదు, కానీ మనం నిశ్శబ్దంగా సర్దుకుపోతాం. ఇది బలహీనత లేక బలమా? చాలామంది చెబుతారు, నువ్వెందుకు తీసుకుంటున్నావు అని, నీకు సంబంధం లేకపోతే వదిలేయని. కానీ వదిలేయడం అంత సులభమా? మన గుండెల్లో ప్రేమ ఉన్నప్పుడు, మనకు ఆ ఇంటి మీద బాధ్యత ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం ఎలా దూరంగా నిలబడగలం? కానీ ఇక్కడ ఒక సున్నితమైన గీత ఉంది. బాధ్యత తీసుకోవడం ఒక గౌరవం, కానీ ప్రతి తప్పును మన మీద వేసుకోవడం ఒక భారంగా మారుతుంది. వేరే వాళ్ళు చేసిన తప్పులకు మనం ఎప్పుడూ కవచంలా నిలబడితే వాళ్ళు తమ తప్పులు అర్థం చేసుకోరు, వాళ్ళు మారరు. మనం మౌనంగా సర్దుకుపోతే వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇది చాలా ఇండ్లలో జరుగుతుంది. ఒకరు కోపంగా మాట్లాడతారు, మరో వ్యక్తి మౌనంగా భరిస్తారు. ఒకరు తప్పు చేస్తారు, మరో వ్యక్తి దాన్ని కప్పిపుచ్చేస్తాడు. ఇలా కొంతకాలం సాగుతుంది. కానీ లోపల ఒక మనసు నెమ్మదిగా అలసిపోతుంది. వేరే వాళ్ళు చేసిన తప్పులకు బాధ్యత తీసుకోవడం అంటే మన ప్రేమను చూపించడం, మన బలాన్ని చూపించడం. కానీ అదే సమయంలో మన హద్దులు కూడా చూపించాలి. మనం ఇలా అనుకోవాలి, నేను నీ కోసం నిలబడతాను, కానీ నువ్వు కూడా నీ తప్పు గుర్తించాలి అని. లేకపోతే మన జీవితం మొత్తం ఒక పరిహారంలా మారిపోతుంది. ఎవరైనా చేసిన తప్పుల వల్ల మీరు బాధపడుతున్నారా? ఎవరైనా తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు రాత్రుళ్ళు నిద్రపోలేకపోతున్నారా? అయితే ఒక ప్రశ్న అడగండి, నేను ఇది ప్రేమతో చేస్తున్నానా లేక భయంతో చేస్తున్నానా అని. ప్రేమతో చేస్తే మనసు తేలికగా ఉంటుంది, భయంతో చేస్తే మనసు భారంగా ఉంటుంది. వేరే వాళ్ళు చేసిన తప్పులకు బాధ్యత తీసుకోవడం ఒక మహోన్నత గుణం. కానీ మన జీవితం మొత్తం త్యాగం అవ్వకూడదు. మనము సహాయం చేయాలి, కానీ మనల్ని మనం కోల్పోకూడదు. మనం నిలబడాలి, కానీ మన గౌరవం తగ్గకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ తప్పులకు బాధ్యత వహించాలి. అది ఎదగడానికి అవసరం. మనము ఎప్పుడూ కాపాడుతూ ఉంటే వాళ్ళు ఎదగరు. మనము ఒకసారి వెనక్కి తగ్గితే వాళ్ళు ముందుకు రావడం నేర్చుకుంటారు. ఇది కఠినమైన నిజం, కానీ అవసరమైన నిజం. మనది కానిది కూడా ఎదుర్కోవాలి, కానీ అది మన జీవితం మొత్తం అయిపోకూడదు.
వేరే వాళ్ళు చేసిన తప్పులకు బాధ్యత తీసుకున్నప్పుడు మన హృదయం బలంగా ఉండాలి, మన మనసు స్పష్టంగా ఉండాలి, మన నిర్ణయం గౌరవంగా ఉండాలి. ఎందుకంటే మనము బాధ్యత తీసుకోవడం అంటే మన బలం. కానీ మనల్ని మనం పూర్తిగా త్యాగం చేసుకోకూడదు. జీవితం మనకు ఒక గొప్ప పరీక్ష ఇస్తుంది. నువ్వు బాధ్యత తీసుకుంటావా అంటే ఇది చాలామంది తీసుకుంటారు. కానీ మరో ప్రశ్న ఇంకా ముఖ్యమైనది. నువ్వు నిన్ను కాపాడుకుంటావా? చాలామంది బాధ్యత తీసుకుంటారు, కానీ తమ మనసును కాపాడుకోవడం మర్చిపోతారు. మనము ఎవరో చేసిన తప్పులకు నిలబడవచ్చు, వాళ్లకు సహాయం చేయవచ్చు, వాళ్ళను కాపాడవచ్చు. కానీ అదే సమయంలో మన హృదయం ముక్కలవ్వకుండా చూసుకోవాలి. ఎలా? మొదటిగా మన హద్దులు మనమే నిర్ణయించుకోవాలి. నేను ఇంతవరకు మాత్రమే చేయగలను, ఇది దాటితే నాకు నష్టమని. ఈ గీత మనమే గీయాలి. బాధ్యత తీసుకోవడం అంటే అందరి భారాన్ని మన గుండెల్లో వేసుకోవడం కాదు, మన శక్తి మేరకు సహాయం చెయ్యడం. మనసులో ఒక స్పష్టత ఉండాలి. నేను నీ కోసం ఉన్నాను, కానీ నా గౌరవం, నా శాంతి కూడా నాకు అవసరం అని. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి తప్పును మన మీద వేసుకోవద్దు. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, ఇది నేను ముందే ఆపాల్సింది అని, నేను మాట్లాడి ఉంటే ఇలా అయ్యేది కాదు అని. కానీ ప్రతి పరిస్థితి మన చేతిలో ఉండదు, ప్రతి నిర్ణయం మనం తీసుకోలేం. మనము దేవుళ్ళం కాదు, మనం కూడా మనుషులమే. మనం చేయగలిగింది చేస్తాం, మిగతాది జీవితం నేర్పుతుంది. మనల్ని కాపాడుకోవడం అంటే స్వార్థం కాదు, అది స్వాభిమానం. మన మనసు బలహీనంగా మారితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, మన ఆత్మగౌరవం తగ్గితే అప్పుడు మనం ఎవరికి ఉపయోగం? మనము బలంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం నిజంగా సహాయం చేయగలం. ఇంకో విషయం, బాధ్యత తీసుకున్నప్పుడు సైలెంట్గా బాధపడకండి, మాట్లాడండి, స్పష్టంగా చెప్పండి, మీ భావాలను దాచిపెట్టకండి. ఎందుకంటే మౌనం కొన్నిసార్లు శాంతి కోసం మంచిది, కానీ ఎప్పటికీ మౌనం మనల్ని లోపలే చంపేస్తుంది. మనది కానిది కూడా ఎదుర్కోవాలి, కానీ మన జీవితం మొత్తం భారం అవ్వకూడదు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎప్పటి నుంచో ఎవరో చేసిన తప్పులకు నిలబడుతున్నారా? మీరు ఎప్పటి నుంచో మీ మనసును మింగేస్తున్నారా? మీరు ఎప్పటి నుంచో సరే అని అనుకుంటూ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారా? అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నేను బాధ్యత తీసుకుంటాను, కానీ నా గౌరవాన్ని నేను కోల్పోను అని. నేను సహాయం చేస్తాను, కానీ నా మనసును విరగనివ్వను అని. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు మీరు భరిస్తున్న బాధ రేపు మీ బలం అవుతుంది. ఈరోజు మీరు తీసుకున్న బాధ్యత రేపు మీకు గౌరవం అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు కూడా ఒక మనిషే, మీకు కూడా బాధ ఉంటుంది, మీకు కూడా విశ్రాంతి అవసరం, మీకు కూడా ప్రేమ అవసరం. మనది కానిది కూడా ఎదుర్కోవాలి, కానీ మనల్ని మనం కోల్పోకుండా చూసుకోవాలి. నేనిలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా తెలిసింది. జీవితం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, కానీ నేను నా విలువను మర్చిపోను. వేరే వాళ్ళు చేసిన తప్పుకు నేను నిలబడగలను, కానీ నా గౌరవాన్ని కోల్పోను. మీరు కూడా అదే గుర్తుంచుకోండి. మీరు బలహీనులు కాదు, మీరు బాధ్యత కలవారు, మీరు ప్రేమతో ఉన్నవారు. కానీ అదే సమయంలో మీ విలువను మీరు కోల్పోకండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.